హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక స్టోరీలోకి పోతే అప్పుడు టైం రాత్రి 8 అయ్యింది. రాయల్ రెసిడెన్సీ ముందు ఆటో ఆగింది. భాస్కర్ ఆటో దిగి లగేజీ దించాడు. కాంతమ్మను చేయి పట్టుకొని ఆటోలో నుంచి కిందకు దించాడు. అత్త, ఇదే మేముండే అపార్ట్మెంట్ అన్నాడు. కాంతమ్మ తలెత్తి ఆ బిల్డింగ్ని చూడడానికి ప్రయత్నించింది. పూర్తిగా తలెత్తలేకపోయింది. శరీరం సహకరించలేదు. ఆమె ఇప్పుడు ఎండిపోయిన చెట్టులా కనిపిస్తుంది. తలంతా పూర్తిగా తెల్లబడి వెండి కిరీటంలా మెరుస్తుంది. ఎంతో జీవిత అనుభవానికి గుర్తు అన్నట్టుగా ముఖం ముడతలు పడింది. బుగ్గలు లోతుకుపోయి ఉన్నాయి. జీవం లేని కళ్ళు గాజు గోళీలా కనిపిస్తున్నాయి. ఆమెను చూసిన వాళ్ళెవరైనా జబ్బు మనిషి అని ఇట్టే కనిపెట్టేయొచ్చు. భాస్కర్ మేనత్త కాంతమ్మ ఒంటరిగా ఊళ్ళో ఉంటుంది. భర్త చనిపోయి 30 ఏళ్ళయింది. పిల్లలు కలగలేదు. ఆమెకు ఇప్పుడు 80 ఏళ్ళు. భాస్కర్ బాబాయి కొడుకు విష్ణు ఫోన్ చేశాడు. కాంతమ్మ అత్తకి బాగలేదన్నయ్య, ఇక్కడ డాక్టర్ హైదరాబాద్ తీసుకెళ్ళమన్నాడు. అక్కడే టెస్టులు అవి చెయ్యాలని చెప్పాడు. నువ్వొచ్చి తీసుకువెళ్ళు. ఆమెకు పిల్లలు లేకపోవడం వల్ల అన్న పిల్లల్ని ఎంతో గారాబంగా చూసింది. ఎండాకాలం సెలవుల్లో ఊరెళ్ళి అక్కడ సరదాగా గడిపేవాడు భాస్కర్. ఒక్కసారిగా చిన్ననాటి జ్ఞాపకాలు అతనిలో చెలరేగాయి. అవన్నీ మర్చిపోలేని మధుర స్మృతులు. సరే అని భాస్కర్ ఊరెళ్ళి మేనత్తని వెంటబెట్టుకొని హైదరాబాద్ తీసుకొచ్చాడు. భాస్కర్ ఆటో దిగడం చూసి అపార్ట్మెంట్ వాచ్మ్యాన్ మల్లయ్య పరిగెత్తుకొచ్చి లగేజీ అందుకున్నాడు. అతను మేనత్తను లిఫ్ట్లో ఎక్కించి తానున్న 3వ అంతస్తులోని ఫ్లాట్కి తీసుకువెళ్ళాడు. భాస్కర్ వెళ్ళేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. అపార్ట్మెంట్లోని ఆడవాళ్ళు, చుట్టుపక్కల ఇళ్లవాళ్ళు కూడా ఉన్నారు. అంతా పట్టుచీరలు, నగలు ధరించి కళకళలాడుతున్నారు. లహరి వరలక్ష్మి వ్రతం చేస్తుంది. ముత్తైదువులకు తాంబూలాలు ఇస్తుంది. అక్కడంతా సందడిగా ఉంది. ఆ సమయంలో భర్త తన రోగిష్టి మేనత్తను తీసుకొని రావడం ఆమెకు నచ్చలేదు. లగేజీ తెచ్చి లోపల పెట్టిన వాచ్మ్యాన్తో చెప్పింది. మల్లయ్య, కారిడార్లో ఒక కుర్చీ వేసి ఆ ముసలావిడ్ని అందులో కూర్చోబెట్టు. లోపల వ్రతం ముగిసే వరకు కాంతమ్మ బయట అలా కూర్చుండిపోయింది. భాస్కర్ మంచినీళ్లు తెచ్చి ఆమెకు అందించాడు. అంతా వెళ్ళిపోయాక కాంతమ్మను లోపలికి తీసుకువెళ్ళాడు భాస్కర్. అది 3 బెడ్రూమ్ల ఫ్లాటు. ఒక గదిలోకి మేనత్తను తీసుకువెళ్ళాడు. అత్త, గీజర్ ఆన్ చేశాను, 5 నిమిషాలలో నీళ్లు కాగుతాయి, స్నానం చేద్దువుగాని అన్నాడు. కాంతమ్మ నీరసంగా తలూపింది. లహరి, బాగున్నారా పెద్దమ్మ అని పలకరించి వెళ్ళిపోయింది. మర్నాడు భాస్కర్ మేనత్తను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. ఆమెకు కడుపులో నొప్పి తగ్గడం లేదని చెప్పాడు. ఆమెకు టెస్టులు చేశారు. కాంతమ్మకు క్యాన్సర్ అని తేలింది. అయితే ఆమెకు ఆ విషయం చెప్పలేదు. చాలా కాలం ట్రీట్మెంట్ ఇవ్వాలన్నారు అని మాత్రం చెప్పాడు. ఆమెకు రేడియోథెరపీ చేయించడానికి హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాడు భాస్కర్. ఆమెకు రోజు వేళకు మందులు ఇవ్వడం, పండ్లు రసాలు తీసివ్వడం, మంచి ఆహారం వండి సిద్ధం చేయడం లహరి పని. ఒకరోజు భాస్కర్తో చెప్పింది, ఏమండి, మీ మేనత్తకు ఇది తగ్గే జబ్బు కాదు. నేను ఎన్నాళ్ళని సేవ చెయ్యను. అటు పిల్లలకి వేళ లంచ్ బాక్సులు రెడీ చేసి స్కూల్ బస్ ఎక్కించి రావాలి. ఇటేమో ఈమెకు ప్రత్యేకంగా ఓట్స్తో టిఫిన్, పళ్ళ రసం ఇవ్వాలి. నా వల్ల కావడం లేదు. మరి ఏం చేద్దాం? ఆమెకు పిల్లలు లేరు. చివరి రోజుల్లో ఇక నేనే చూడాలి అన్నాడు. మీ తమ్ముడు గారి దగ్గరికి పంపండి. ఏం, అతనికి మాత్రమే మేనత్త కాదా? మనం అమీర్పేటలో ఉన్నాం, హాస్పిటల్ దగ్గర. వాడుండేది కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ. అక్కడ నుంచి హాస్పిటల్కి అత్తను తీసుకురావడం కష్టం. కష్టమేముందండి, మోసుకురావాలా? ఆటోలో వస్తారు. సరే, నీ ఇష్టం. ఒక విషయం గుర్తుంచుకో, అత్తకు ఊళ్ళో 2 ఎకరాల పొలం ఉంది. ఆమెను చివరి రోజుల్లో ఎవరు చూస్తారో వాళ్లకు రాసి ఇస్తుంది. తమ్ముడు దగ్గరికి పంపిస్తే చివరికి పొలం వాడికే ఇస్తుంది. తర్వాత నువ్వేం ఫీల్ అవ్వద్దు అన్నాడు భాస్కర్. ఆ బోడి పొలం ఎవరికి కావాలండి? అది మనమేమైనా వ్యవసాయం చేస్తున్నామా? మహా అయితే ఎకరం 50 ఏళ్ళు చేస్తుంది, అంతేగా, నెల జీతంతో సమానం, నిర్లక్ష్యంగా అంది లహరి. తర్వాత భాస్కర్ తమ్ముడికి ఫోన్ చేశాడు. అరే సాయి, అత్తను కొన్నాళ్ళు నీ దగ్గరికి తీసుకువెళ్ళు. ఇక్కడ నెల నుంచి ఉంటుంది కదా. మీ వదినికి ఒంట్లో బాగలేదు కూడా. సరే అన్నయ్య, నేను మీ మరదలితో మాట్లాడి చెప్తాను. ఎందుకంటే తాను జాబ్ చేస్తుంది కదా. తాను ఒప్పుకోకపోతే ఏదైనా ఓల్డేజ్ హోమ్లో చేరుద్దాం అన్నాడు సాయిబాబు. అయితే సాయిబాబు భార్య మైత్రేయి శాంతమ్మను తమ ఇంటికి తీసుకురమ్మంది. ఈ వయసులో జబ్బుతో వృద్ధాశ్రమంలో ఎలా ఉంటుందండి? పాపం, పిల్లలు లేని మనిషి. చిన్నప్పుడు మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసేదని చెప్పారు. ఊరెళ్ళినప్పుడు నన్ను ఎంతో ఆప్యాయంగా చూసేది. మంచి చీర కొనుక్కో అమ్మా, నా కూతురు లాంటి దానివి అని డబ్బు ఇచ్చేది. వద్దన్నా ఊరుకునేది కాదు. నేను ఎట్లాగో అడ్జస్ట్ అవుతాలేండి,
కాంతమ్మ పెద్దమ్మని మన ఇంటికి తీసుకురండి. సాయిబాబు సంతోషించాడు. పెద్దవాళ్ళను ఆదరించాలని తమకున్న ఇంట్లో భార్య సహకారం లేనిది ఏమీ చేయలేడు. ఆ సంగతి అతనికి బాగా తెలుసు. అందుకే మేనత్తను ఇంటికి తీసుకురావడం గురించి భార్యను సంప్రదించాడు. మైత్రేయి కూడా మనసున్న మనిషి. కష్టసుఖాలు తెలిసింది కనుక మేనత్తను ఇంటికి తీసుకురమ్మంది. ఓల్డేజ్ హోంలో చేర్చడానికి ఒప్పుకోలేదు. తమ్ముడు మేనత్తను తన ఇంటికి తీసుకుని రమ్మని చెప్పాడు. భాస్కర్ ఎంతో రిలీఫ్ ఫీల్ అయ్యాడు. అమ్మయ్య, ఒక సమస్య పరిష్కారమైంది అని నిట్టూర్చాడు. మేనత్తను చివరి రోజుల్లో తన దగ్గరే ఉంచి ప్రేమగా చూసుకోవాలని అతని మనసులో ఉంది. చిన్నతనంలో తనని ప్రేమించిన మనిషికి చివరి రోజుల్లో ప్రేమను తిరిగి ఇవ్వడం మనిషికి తృప్తిని కలిగించే విషయం. అటు ఊళ్ళో బంధువులు కూడా మెచ్చుకుంటారు. మేనత్తను హైదరాబాద్ తీసుకువెళ్ళి వైద్యం చేయించాడని, ఆఖరి రోజుల్లో బాగా చూసుకున్నాడని కలకాలం చెప్పుకుంటారు. కానీ భార్య సహకారం లేనిది తను ఏం చేయగలడు? లహరి మనసు అతనికి అర్థమయ్యింది. మేనత్తకు పరిచర్యలు చేయడంలో పెద్ద కష్టం ఏమీ లేదు. పని మనిషి ఎటూ ఉంది. కానీ ఆమె ఏ జబ్బు మనిషి రేపు మంచాన పడుతుంది. తన పనులు తాను చేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఆమె సేవకు ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టుకోవాలి. తర్వాత చనిపోతుంది. తమ దగ్గరే అంత్యక్రియలు నిర్వహించాలి. దినం చెయ్యాలి. అదంతా ఎవరు పడతారు? ఆమె తనకు జన్మనిచ్చిన తల్లేం కాదు. అది భార్య ఆలోచన. భాస్కర్ కూడా భార్యను ఒత్తిడి చేయలేదు. ఎవరైనా ఏ పనైనా ఇష్టంగా చేస్తే కష్టం ఉండదు. అయిష్టంగా చేయవలసి వస్తే కష్టం తోస్తుంది. అది లోక రీతి. భాస్కర్ మేనత్తను తీసుకువెళ్ళి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న తమ్ముడు ఇంట్లో వదిలిపెట్టాడు. సాయిబాబా ఉండేది LIG ఇల్లు. 2 గదులు, వంటగది, హాలుతో ఇరుకుగానే ఉంటుంది. అపార్ట్మెంట్లో ఫ్లాట్లా విశాలంగా ఉండదు. అయితే చుట్టూ ఖాళీ స్థలం ఉంది. పూల మొక్కలు, కూరగాయల పాదులు పెంచుకుంటూ ఉన్నారు. సొంత ఇల్లు వాళ్ళది. మైత్రేయి పెద్దమ్మ బాగున్నావా? ఆరోగ్యం ఎలా ఉంది అని ఆప్యాయంగా పలకరించింది. బాగు ఏముందమ్మా, జీవితం చివరికొచ్చాను. రేపో మాపో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. నాకు తెలుస్తూనే ఉంది. ఇక నా పని అయిపోయింది అని హేళంగా నవ్వింది. శాంతమ్మ భాస్కర్ మేనత్త దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. సాయిబాబు ఇంటికి వెళ్ళిన తర్వాత శాంతమ్మ సంవత్సరం పాటు ఉంది. భాస్కర్ నెల రోజులకు ఒకసారైనా పళ్ళు తీసుకొని మేనత్తను చూడ్డానికి తమ్ముడు ఇంటికి వెళ్ళేవాడు. లహరిని రమ్మన్నా వచ్చేది కాదు. విముఖత ప్రదర్శించేది. నాకెక్కడ కుదురుతుందండి, మీరే వెళ్ళిరండి, అడిగానని చెప్పండి మీ తమ్ముడిని, మైత్రేయిని, పిల్లల్ని కూడా అనేది. భాస్కర్ ఒక్కడే వెళ్ళి వచ్చేవాడు. శాంతమ్మ లహరి పిల్లల గురించి అడిగేది. వాళ్ళని కూడా తీసుకురాలేకపోయావురా అనేది. భాస్కర్ ఏదో కుంటి సాకు కల్పించి చెప్పేవాడు. ఒకరోజు తెల్లవారిన తర్వాత సాయిబాబు ఫోన్ చేశాడు. అన్నయ్య, అత్తయ్య చనిపోయింది. అంత్యక్రియలకు ఊరికి తీసుకువెళ్దామా అన్నాడు. ఎందుకురా, అక్కడ మాత్రం ఎవరున్నారు? తలకొరివి మనమే పెట్టాలి. బాబాయ్ వాళ్ళకి చెప్పాను, ఎవరైనా వస్తే వస్తారు, ఇక్కడే చేద్దామన్నాడు. భాస్కర్ లహరి బయలుదేరారు. సాయిబాబా ఇంటికి దారిలో లహరి హెచ్చరించింది. ఏమండి, అంత్యక్రియలు మీ తమ్ముడినే చేయమనండి. ఆడవాళ్లకు చిన్న కొడుకే చేస్తాడు. అది మన సంప్రదాయం. ఆవిడ మీకు తల్లి లాంటిదే కదా. భాస్కర్ ఏం మాట్లాడలేదు. భార్య చెప్పిన విషయం ఆలోచిస్తూ ఉండిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దామనుకున్నాడు. అయితే అతనికి ఆ అవసరం రాలేదు. సాయిబాబే మేనత్తకు అంత్యక్రియలు చేయడానికి పూనుకున్నాడు. అన్నను సంప్రదించలేదు. లహరి సంతోషించింది. శాంతమ్మ చనిపోయి 3 సంవత్సరాలయ్యింది. ఆమెకు కర్మ చేసిన సాయిబాబు 3 సంవత్సరాలు తద్దినం పెట్టాడు. ఇక చాలు, మనోళ్ళు అంతవరకే చేస్తారు అన్నాడు ఊరి నుంచి వచ్చిన బాబాయి కోటయ్య. సంవత్సరం తర్వాత సాయిబాబు, మైత్రేయి భాస్కర్ ఇంటికి వచ్చారు. కొత్తగా ఇల్లు కట్టుకుందాం, ఆదివారం రాత్రి గృహప్రవేశం అని ఆహ్వాన పత్రం ఇచ్చారు. గృహప్రవేశానికి వెళ్ళిన భాస్కర్కి తల తిరిగినంత పనయ్యింది. ఆ భవనం చూసి ఇక లహరి బిత్తరపోయి నోరు తెరుచుకొని ఉండిపోయింది. 3 అంతస్తుల భవనం, 6 పోర్షన్లు, కాంతమ్మ నిలయం అని స్టెయిన్లెస్ స్టీల్ అక్షరాలు ఎండలో మెలమెల మెరుస్తున్నాయి. రాండి రాండి అని అన్నా వదిలిని ఆహ్వానించాడు సాయిబాబు. మైత్రేయి ఖరీదైన పొట్టు చీరలో, మెడలో డైమండ్ నెక్లెస్తో
అపర లక్ష్మీదేవిలా కనిపిస్తుంది. ఏరా లోన్ తీసుకొని కట్టించావా అని అడిగాడు భాస్కర్ తమ్ముణ్ణి. లేదన్నయ్య, శాంతమ్మ అత్త నాకు ఊళ్ళో ఉన్న 2 ఎకరాలు రాసింది కదా, అక్కడికి రాజధాని వస్తుందని రేట్లు పెరిగాయని బాబాయి బేరం తీసుకొచ్చాడు. అమ్మేశాను, 2 కోట్లు వచ్చాయి, ఆ డబ్బుతో కట్టాను అని చెప్పాడు సాయిబాబు. ఆ భవనానికి కాంతమ్మ నిలయం అని తమ్ముడు పేరు పెట్టడంలోని ఆంతర్యం గ్రహించాడు భాస్కర్. లహరి మాత్రం ఆత్మారాధనలో పడింది. ఏమండి, మీ మేనత్తను మన దగ్గరే ఉంచుకుంటే మనకే వచ్చేవి కదండి, దేనికైనా ప్రాప్తం ఉండాలి అంది. ప్రాప్తం ఎలా సిద్ధిస్తుంది? కర్మను బట్టి. శ్రీకృష్ణుడు అందుకే చెప్పాడు, కర్మ చెయ్యి, ఫలితం ఆశించకు అని. కర్మ అంటే పని అని అర్థం. మా తమ్ముడు కర్మ చేశాడు, ఫలితం అనుభవిస్తున్నాడు. అదే కాకుండా మనం ఇతరులకు ఏదైనా మేలు సహాయం చేస్తే కదా మనకు ప్రాప్తం సిద్ధించేది. ఎవరికి ఏం చేయకుండా ఆశించడం ఎందుకు? భాస్కర్ చెప్పేది యథార్థమే అయినా తనను చివాట్లు పెట్టినట్లు అనిపించింది లహరికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఉంటాను.